వెల్కమ్ టు ఓహో టాకీస్. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరిన అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అయితే అనేక కీలక పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. అయితే ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీని గాడిని పెట్టడంలో పిసిసిగా ఉన్న రేవంత్ రెడ్డి తనదైన వ్యూహంతో 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆయన పనితనానికి, ఆయన కృషికి మెచ్చుకున్న ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఉందో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు ఖర్గే, వీరందరూ కలిసి సమాలోచనలు చేసి ఎవరు దిక్కులేరు కాబట్టి కష్టపడిన వ్యక్తికే ఆ ఫలితం దక్కాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇక్కడ చర్చించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయాల్లో దాదాపు 15 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం విషయానికి వస్తే ఆయన మంచి రాజకీయ చతురత, మంచి రాజకీయ ఉపన్యాసాలు చేసే రాజకీయవేత్తగా ఎలాంటి అంశం మీదనైనా సరే చర్చించే సత్తా, దమ్ము ఏ రాజకీయ నాయకున్నైనా సరే ఎదిరించే ధైర్యం ఆయన సొత్తు అని చెప్పాలి. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డి మధ్య మీడియాలో ఆయనకు సంబంధించిన చాలా అంశాలు వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని దించేస్తున్నారని చెప్పి, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ వచ్చిందని చెప్పేసి, రేవంత్ రెడ్డి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలకు రేవంతే కారణమవుతున్నాడని చెప్పేసి రకరకాలుగా మనకు వార్తలైతే వినపడతా. అయితే ముఖ్యంగా రేవంత్ కాంగ్రెస్ డయాస్ పైన రాష్ట్రంలో ఆయనే కీలక నేతగా కనిపించాలనే లక్ష్యంతో ఉన్నాడు. కాంగ్రెస్ అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అని అందరూ మాట్లాడుకోవాలా, కాంగ్రెస్ పార్టీలో మరో శక్తివంతమైన నాయకుడు కానీ నాయకురాలు కానీ రావడం ఆయనకు ఇష్టం లేదా, మరో కీలకమైన పదవిలో ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. ప్రస్తుతం ఇదే అంశం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన రాములమ్మ ఏదో విజయశాంతి గారు ఉన్నారు. విజయశాంతికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఢిల్లీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఆమె అభ్యర్థిత్వం ఎలాగో ఖరారవుతుంది కాబట్టి ఎమ్మెల్సీగా మండలిలో అడుగు పెట్టడం అనేది ఖాయమైపోయినట్టే. ఇక ఆ తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ప్రభుత్వంలో కొన్ని మంత్రి పదవుల కేటాయింపు, క్యాబినెట్ విస్తరణ జరగనుంది. అయితే కొత్తగా మంత్రులను ఎవరు తీసుకుంటారు అన్న చర్చ కాంగ్రెస్లో మొదలైంది. ఇక రాములమ్మ విజయశాంతికి హోంశాఖ కట్టబెడతారనే వార్తలు వినబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారట. రేవంత్ తర్వాత కీలక స్థానంలో విజయశాంతిని ఉంచగలిగితే, ఒక హోమ్ మినిస్టర్ లాంటి పదవిని ఇవ్వగలిగితే బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ ధీటుగా ఎదుర్కోవడంలో ప్రెస్ మీట్లలో కావచ్చు, ట్వీట్స్ చేయడంలో కావచ్చు, ఇట్లా ఆమె వారికి సరైన సమాధానం చెప్పగలదని, వారికి సరైన సమాధానం ఇవ్వగల ప్రైడ్ బ్రాండ్ సమర్థురాలు అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. విజయశాంతికి హోంశాఖ కానీ ఇతర శాఖలు ఏవైనా కేటాయిస్తే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడా? రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటి? రేవంత్ రెడ్డి నిర్ణయం, రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని తీసుకొని ఢిల్లీ నాయకులు ఆమెకు హోంశాఖను కేటాయిస్తారా?
అది ఇంకో చర్చ కూడా జరుగుతూ ఉంది ఇక్కడ. హోంశాఖను మరి రేవంత్ రెడ్డి, సీఎం అయిన రేవంత్ రెడ్డి ఆయన చేతుల్లో ఉంచుకోవాలని, ఆ శాఖను ఎవరికి కేటాయించకుండా పావులు కదుపుతున్నట్టు వార్తలైతే వినపడతా ఉన్నాయి. మరి సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి హోంశాఖను ఆయన వద్దే అట్టి పెట్టుకొని ఉంటారా, లేదంటే ఎవరికైనా శాఖను కేటాయిస్తారన్న వార్తలు ప్రస్తుతం కాంగ్రెస్లో వస్తున్నాయి. చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి ఇక్కడ మరి విజయశాంతికి కేటాయిస్తా అంటే మరి రేవంత్ రెడ్డి మరి ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు అన్న అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. మరి ఇద్దరు కీలక వ్యక్తులు పార్టీలో ఉండడం, ఒకే కూరలో రెండు కత్తులు ఒదగవు కాబట్టి మన రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ పదవిని, హోంశాఖను విజయశాంతికి ఇవ్వడానికి ఒప్పుకుంటాడా లేదా అన్న అనుమానాలు అయితే ప్రస్తుతం పార్టీ వర్గాల్లో కలుగుతూ ఉన్నాయి. మరి చూడాలి, మరి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మరి విజయశాంతికి హోమ్ మినిస్టర్ కేటాయిస్తారా, హోంశాఖను కేటాయిస్తారా, లేదంటే మరేదైనా శాఖను అప్పగిస్తారా, అలాంటి విషయాల కోసం అయితే మనం ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.